మరి అక్షయ తృతీయ అనగానే బంగారం, వెండి కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసొస్తుందని చాలామంది అంటే ఈ మధ్య అది ఒక ట్రెండ్‌లా మారిపోయింది. అసలు బంగారం కొనాలనేది ఎక్కడైనా శాస్త్రాల్లో చెప్పబడిందా? అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎక్కడ కూడా శాస్త్రంలో చెప్పింది లేదమ్మా. ఎలా అంటే అక్షయ తృతీయ రోజు కుబేరుడికి లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల నవనిధులకు అధిపతి అయ్యాడు. ఆ రోజున నిధులకు అధిపతి అయ్యాడని చెప్పేసి ఆయనను పూజించుకోవచ్చు, కుబేరుణ్ణి ఆరాధించుకోవచ్చు, లక్ష్మీదేవిని ఆరాధించుకోవచ్చు. అంతేకాని బంగారాన్ని కొని తెచ్చుకోవాలని మాత్రం అక్కడ చెప్పలేదు. ఏ శాస్త్రంలో లేదు, ఏ ఆగమాలలో లేదు, ఎక్కడ వేదంలో కూడా లేదు. కానీ రాను రాను జనాలకు ఆ యొక్క ఆచారం కాదు, అది ఒక మూఢనమ్మకంగా అయిపోయింది. అలా కాకుండా ఎవరైనా కానీ సరే ఈ అక్షయ తృతీయ రోజు చేసిన దానం అనేది అక్షయము కాకుండా వారికి పుణ్యముగా లభిస్తుంది, తరిగిపోకుండా తిరిగి మళ్ళీ వస్తుంది. కానీ బంగారం కొంటే ఏం లభిస్తుందమ్మా అంటే అప్పులు లభిస్తాయి. ఎందుకంటే లేని వాళ్ళకు కూడా అప్పు చేసేందుకు కాదు, ఒక్క గ్రామ్ ఎందుకు కాదు కొంటున్నారమ్మా. దానివల్ల ఏమన్నా వస్తుందా అంటే పోయేటప్పుడు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళగలుగుతాడమ్మా? లేదు. మరణించిన సమయంలో ఆ బంగారం తన వెంట వస్తుందా అంటే లేదు. మరి అలాంటిది బంగారం కొని ఏం లాభమ్మా? అదే అక్షయ తృతీయ రోజు దానము చేస్తే తన ఆ పుణ్య ఫలితంగా తాను స్వర్గలోకానికి చెందుతాడంట. అక్షయ తృతీయ రోజు దానము చేస్తేనంట కాశీలో తాను ఎన్నో సంవత్సరాలు జపము చేసినటువంటి ఫలితము లభిస్తుందంట. అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేస్తే తాను నిత్యము గంగా స్నానము చేసినటువంటి పుణ్య ఫలితము లభిస్తుందంట. చూడండి, మరి ఇవన్నీ రోజు మనం చేయగలుగుతామా? చేయలేము. అలాంటిది ఒక్క అక్షయ తృతీయ నాడు చేస్తేనే లభిస్తుందంట.